జాన్ జాన్సన్ ఒక చోట అంటాడు, లైఫ్ ఈజ్ నాట్ లిమిటెడ్ బై అవర్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ స్కిన్ ఆఫ్ అవర్ కలర్ ఆర్ మన ఎడ్యుకేషన్, దీంతో కాదు. వెన్ దెర్ ఈజ్ నో హోప్ మన లైఫ్ చిన్నగా అవుతుంది అంటాడు. సో పిల్లల చదివే మనకు హోప్. యాజ్ ఎ స్టూడెంట్ ఇప్పుడు మీలాంటి చిన్నపిల్లలు ఉంటే రేపు అనేది మీకు బ్రహ్మాండంగా ఉండాలి కదా. ఐ ఫీల్ ఫ్యూచర్ యూనివర్సిటీ, ఫ్యూచర్కి కేర్ ఆఫ్ అడ్రస్ ఈ ఫ్యూచర్ యూనివర్సిటీ. ఫ్యూచర్ యూనివర్సిటీ హెస్ కొలాబరేటెడ్ విత్ హెచ్సిఎల్ టెక్. హెచ్సిఎల్ టెక్ ఈజ్ పార్ట్ ఆఫ్ హెచ్సిఎల్ గ్రూప్ అనమాట. ఈ హెచ్సిఎల్ టెక్ కరికులం అదే డిసైడ్ చేస్తుంది, అదే డిజైన్ చేస్తుంది, అదే దాన్ని వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, వాళ్ళ ఫ్యాకల్టీ వచ్చి ట్రైనింగ్ ఇస్తారు, ఇంటర్న్షిప్ తీసుకెళ్తారు, రీసెర్చ్కి హెల్ప్ చేస్తారు, ఫైనల్లీ వీళ్ళు బాగుంటే రిక్రూట్ చేసుకుంటారు. ఇప్పుడు చాలా మంది లక్షల్లో బీటెక్ చదువుతున్నారు, మనకు జాబ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి, ఫ్యూచర్లో ఏ అనేది డామినేట్ చేస్తుంది అంటున్నారు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం వల్ల ఉద్యోగాలు పోతాయి అని ఒక పిచ్చి, ఒక భ్రమను క్రియేట్ చేస్తుంది. అంటే ఇంకెంత స్కిల్ పెంచుకోవాలో, ఎటువంటి యూనివర్సిటీస్ చదువుకోవాలనేది ఇప్పుడు అందరికి $1,000,000 క్వశ్చన్స్, డౌట్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదవటం వల్ల ఉద్యోగాలు పోతాయా, ఉద్యోగాలు వస్తాయా? నువ్వు ప్రాపర్గా ప్రాంప్ట్ మేనేజర్ అయ్యి నువ్వు ఇంకా బాగా చేసుకోగలవా? ఈజ్ మిషన్ ఈజ్ టు యువర్ అడ్వాంటేజ్ ఆర్ యు ఆర్ సకమింగ్ టు ద మిషన్ ఈజ్ ఎ బిగ్ క్వశ్చన్. ఫ్యూచర్ యూనివర్సిటీ ఈజ్ ఎ వన్ విచ్ సేయింగ్ దట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్డ్గా నేర్చుకుని LLM నేర్చుకుంటే డైరెక్ట్గా నీ గ్లోబల్ కార్పొరేషన్స్ తోటి వీళ్ళ టైఅప్స్ ఉన్నాయి, అక్కడికి తీసుకెళ్తుందని.